పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 16 గ్రామాల ప్రజలు ఆదోని కేంద్రంలో ఉన్నటువంటి అయితే ఈ మండల కేంద్రంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ పెద్ద మహారాణుడు మండలంలో కలపడం జరిగింది. కలపడం వల్ల మాకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ మండలానికి పోవాలంటే దాదాపు 30 కిలోమీటర్ల దూరం అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అయితే ప్రజలు ఎవరైతే ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, అక్కడికి నేను ఆ మండలంలో కావడం మండలంలో ఒక గ్రామ నాయకుడిగా నేను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా నా పేరు వేణుగోపాల్ అండి. ఈ మండల విభజన చేసేటప్పుడు ఈ గ్రామాల్లో అభిప్రాయ సేకరణ ఎటువంటి సమాచారం లేకపోకుండా వాళ్ళు గ్రామ విభజన చేయడము అమానుష్యం. ఇది చేయడం వల్ల ఏమైందంటే యాక్చువల్ 4 మండలాలు చేస్తామన్నందుకు మేము అందరూ కూడా అన్ని గ్రామాలలో సైలెంట్గా ఉన్నారు. గ్రామం ఒక మండలం డిసైడ్ చేసిన తర్వాత ఆ 17 గ్రామాలకు కలిపిపోయి పెద్ద లాస్ట్ కర్ణాటక బార్డర్ అది. యాక్చువల్ కొంతకాలం నుంచి వాళ్ళు కూడా భాషాపరంగా కూడా 80% కన్నడ భాషనే మాట్లాడతారు ఆ విలేజ్లో. ఇటు సైడ్ కన్నడ భాష రాని విలేజ్లు ఇవన్నీ 16 గ్రామాలు కూడా. అటువంటి గ్రామంలో తీసుకుపోయి మళ్ళీ ఒక కర్ణాటక గ్రామం దాటిపోయిన తర్వాత విచారణకు పోవాలి. వాళ్ళు గతంలో కూడా మమ్మల్ని చెరువులు కలపమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విలేజ్. అటువంటి మా గ్రామాన్ని మండల హెడ్ క్వార్టర్గా చేసి 17 గ్రామాన్ని 36 కిలోమీటర్లు 33 కిలోమీటర్లు కనీసం 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు ఏది తక్కువ లేదు. ఆదానికి ఆదానికి ఈ విలేజ్లో దాదాపు 3 కిలోమీటర్ 2 కిలోమీటర్ల విలేజ్ కూడా తీసిపోయి 30 కిలోమీటర్లు కలపడం ఇది అసాధ్యమైనదే. వాళ్ళు ఈ ఆఫీసర్లు తగ్గడమా లేకపోతే ఈ నాయకులు తగ్గడం వల్లనే మాకు ఎక్కడ లేని కోపాలు రగిలించి గ్రామాల మధ్య చిచ్చుపెట్టి ఈ విధంగా చేయడం వల్ల ఇది మంచి పద్ధతి కాదని కూడా నాయకులు కూడా నిన్న హెచ్చరించాము. నిన్న హెచ్చరించిన దానివల్ల ఒక నాయకుడు ఏమో స్పందించాడు. నేను మినిస్టర్ గారి దృష్టి తీసుకుపోయాను. తొందరలో సమస్య చాలా చేస్తానన్నాడు. ఆ నాయకుడు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో నాయకుడు కానీ ఇంకో ఎమ్మెల్యే కానీ దీన్ని చర్య తీసుకుని ఈ గ్రామ ప్రజల మనోభావాలు దెబ్బతింటుకోకుండా ఈ విడిపట్టిన గ్రామాలనే మళ్ళీ ఇంకో మండలంగా ప్రకటించా లేకపోతే ఆదరణ మండలమే ఒకటి సింగల్ రూరల్ అర్బన్ పెడితే అన్ని సౌలభ్యం బాగుండేది. ఆ రూరల్ అర్బన్ పెట్టుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది నాయకులు హరివాణం నాయకులు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళ నాయకులు ఆ రాష్ట్ర నాయకులతో పైన ఒత్తిడి తెచ్చి ఆ మండలాన్ని ప్రకటించుకున్నారు. వాళ్ళు ప్రకటించేటప్పుడు కూడా ఆ పైన ఒత్తిడి ఏదైనా ఉండని ఇక్కడ కింద కనీసం జనసేకరణ చేయకపోవడం చేయడము 100% దీన్ని తప్పు పడుతున్నాం. కాబట్టి దీన్ని తొందరలో ఈ నాయకులైనా ఆఫీసర్లైనా అందుకే ఈరోజు కలెక్టర్ గారు మమ్మల్ని 30 రోజులు టైం అడిగింది కాబట్టి ఆమె మెమరాండం ఇస్తూ ఆమెకు మా బాధలు వినియోగించుకున్నామని ఇంత దూరం వచ్చాము. నా పేరు వేణుగోపాల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ఆదోని జిల్లాగా ప్రకటించి ఆ ప్రాంతంలో 4 మండలాలుగా ప్రకటించాలని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు అంటే దాదాపు 10-15 రోజుల నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక మండలంలోనే ప్రకటించింది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అందుకే ఇప్పుడు ఆదోని అనేది 2,30,000 ఓటర్ లిస్ట్ జనాభా తీసుకుంటారో దగ్గర 5 లక్షల జనాభా. జిల్లా కేంద్రం చేయమని కూడా పోరాటం చేస్తున్నారు. ఈ నాయకులకి నిమ్మెత్తి నేర్పుతున్నారు. మెయిన్ అక్కడ ఏమంటే మాకు ఏం తప్పు ఈ నాయకులకి చిత్తశుద్ధి లేదు. మెయిన్ అక్కడ ఆదోనిలో ఉండే చుట్టుముట్టు కానీ ఏంజల్ వాళ్ళు కానీ నాయకులు జిల్లా కావాలని ప్రజలు ఓటు మీద రాకుండా నాయకులు ఒక తాటి మీద కూడా చంద్రబాబు తీసుకుంటే జిల్లా కూడా అయిండేది. అది మండలం చిన్నది మండలం విభజించడానికి ఇంత రంగ పెట్టుకోస్తున్నారు. ఇంక వీళ్ళ జిల్లాని ఏం సాధిస్తారు? ఫస్ట్ నుంచి కూడా నాయకులు చిత్తశుద్ధి లేని నాయకులు మేము ఓటేసి గెలిపించాలి. ఫస్ట్ మా ప్రజలు తప్ప అక్కడ 5 లక్షల జనాభా కాన్స్టిట్యూన్సీ ఎక్కడైనా ఏ కాన్స్టిట్యూన్సీ ఉంటుందో అది బార్డర్లోన జిల్లా ఇంటి ఎంత డెవలప్ అయింది దాన్ని దృష్టిలో పట్టుకుని కనీసం అక్కడ ఏది చిన్నది కాన్స్టిట్యూన్సీ అది మన జిల్లా చేయడం హెడ్ క్వార్టర్ చేయడం. అటువంటి వాళ్ళ నాయకులు కష్టపడి జిల్లాలుగా సాధించుకుంటే ఇటు సైడ్ జిల్లా నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చిత్తశుద్ధి లేని పని చేస్తారు. కానీ ఆదోని డెవలప్ చేయాలనే ఆలోచన ఏ పోషణ కూడా ఉండదు. ఇప్పుడు ఈ మధ్యలో ప్రజలు కొద్ది గమనిస్తున్నారు నాయకుల తీరుని. ఎందుకంటే నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మన జిల్లా కావాలని ఎవరు ఇంతవరకు కూడా అడగలా. ఓ నాయకులు ఒక ఏకతాటి మీద కూడా రావాలా జిల్లా కావాలని. ఈ మండలంపై పెట్టి రంక దీన్ని డైవర్షన్ ఈ జిల్లా ఎవరు అడగరాదు. ఈ మండలం రంకే సరిపోతారన్నమాట 20 రోజులు. ఈ మధ్యన డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కూర్చున్నారే తప్ప ఈ నాయకులు చిత్తశుద్ధి లేదని మాత్రం మీ మీడియా ద్వారా కడకడిగా నేను చెప్తున్నా. ఏదైతే చూస్తున్నారంటే ఈ 16 గ్రామాల ప్రజల నుండి మీరు స్పెసిఫిక్గా ఏం డిమాండ్ చేస్తారు? 16 గ్రామాల నుంచి ఉత్తరవానం ముద్ద అనేది 16 గ్రామానికి ముద్దనే 16 మంది వ్యతిరేకిస్తున్నాం. కానీ 16 గ్రామాల్లోన షాగి, గాణాపురం, నానాపల్లి, బసాపురం, అన్వాళ్ళు, జీవసళ్ళి, అడుకోట, గణేకల్లు,
మదిరే ఇన్ని గ్రామాలు వ్యతిరేకున్నాయి. వీళ్ళందరూ ఆదంలో ఉండే రాజకీయ నాయకులు కూడా వీళ్ళు ఎవరు పట్టించుకోవడం లేరు. కానీ మాకు పేపర్ సెట్ మన కర్నూలు నుంచి వచ్చింది, మీ గ్రామాలన్నీ దాకా పోయినాయి మీరు ఎట్లా. మేము అదే పేపర్ చూసుకొని మన 16 గ్రామాలను కలుపుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టినాం ముందు రోజు. మరి రెండో రోజు పెట్టి ఇట్లా రోజు మనమంతా కర్నూలు పోవాలో దానికి పోవాలని చెప్పి మాట్లాడినాం. నిన్న పెద్ద ఎత్తున ఒక 4-5 వేల మందితో అన్ని 16 గ్రామాలలో ఫుల్ చేసి కొంచెం సక్సెస్ అయింది బాగా. సరే అని చెప్పి మేమంతా మళ్ళీ ఈరోజు కర్నూలు కలెక్టర్ గారికి వచ్చాం. రాజకీయ నాయకులు అంటే ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు, ఎమ్మెల్యే పట్టుకునే వాళ్ళు లేరు, ఇంకొకరు పట్టుకునే వాళ్ళు లేరు. దీన్ని ఇప్పుడు మేమంతా కలిసి నేను పక్షంలోన మరి ఇప్పుడు రేపు మరొకటి పోయి ఒక నిరాహార దీక్ష అందరూ మాట్లాడి దీక్ష కూర్చుంటాం. వాళ్ళు చెప్పేంత వరకు మేడం కూడా ఎప్పుడు పట్టుకుంటే కూడా పోయినారు కరెక్ట్ మేడం. ఆయన వచ్చిన తర్వాత కూడా ఉండి ఇచ్చి మండల విభజన సమయంలో అంటే ప్రజల ప్రజల స్పందనే బాగుంది. గతంలో ఈ రాజకీయ నాయకులు ఎవరితో చెప్పలే గ్రామాలు పోతున్నవి అవి పోతున్నవని. మేమే 16 గ్రామాల్లో మాకు వద్దు, పెద్దరవడం వద్దు, ఆవుని ముట్టైన కొంచెం నిదానంతో అందరూ కలిసి పెట్టుకు వస్తున్నాం. పెద్దహరవనం అనే గ్రామంలో ఈ 16 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పెద్దహరవనం మండలం పూర్తిగా వద్దు, ఈ 16 గ్రామాలలో ఆదోని మండల కేంద్రంలోనే ఉంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇప్పుడు మన గ్రామాలని సంప్రదించాలా, ప్రజాభిప్రాయం సేకరణ తీసుకోవాలా, ప్రజలు ఒప్పుకున్న తర్వాత చేయాలా. ఎవరు సంప్రదించలేదు, ఊరికి పోలేదు, వాళ్ళు సొంతం చేస్తున్నారు. పేపర్లు వచ్చిన తర్వాత మనకి తెలిసింది. మనకి 5 మైళ్ళు ఉంది ఆదోని, దానాపురం నుంచి 5 మైళ్ళు ఉండేది. ఇప్పుడు 30 మైళ్ళు పోవాలా. ఏమని ఎంఆర్ సంతలో కావాలంటే ఆదోని వస్తే 2 రోజులు తిరిగినాము. ఎంఆర్ క్యాంప్ పోయినాడంటే సాయంకాలం తిన్నాం, మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఇంకో రోజు ఆడ పోతే బస్సులు సౌకర్యం లేదు. 30 మైళ్ళు పోవాలా, మళ్ళీ రావాలా. ఆదోని నుండి ఏమైనా బ్యాంక్ పని అవుతుంది, ఏమన్నా ఆదోని సిటీ కాబట్టి ఏదో పని చేసుకుని మళ్ళీ ఆయన కలుస్తాము. ఇక్కడ పోయినట్టు 2-3 రోజులు తిరగాల్సి వస్తుంది. మహిళ వీళ్ళు పొదుపు సంఘం పోవాలంటే ఇది వస్తుంది. స్టూడెంట్స్ ఏమైనా సంఘం కావాలంటే అటు పోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఆదోని మండలం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాసేకరణ జరగకుండా ఎలా ప్రజాసేకరణ లేకుండా అడ్డపడి చేసినారు. ఎవరికి రోడ్డు అంటే చాలా పోవాలంటే స్టూడెంట్స్ బండి తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, బండి తీసుకొని వెళ్ళిపోతారు, పని ఉందండి అని. మేము కూడా లాంగ్ కదని బండ్లు ఇస్తే మనకు అక్కడ పోయి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అప్పుడు అదో ప్రాబ్లం మాకు. స్టూడెంట్స్ ఇప్పుడు మాకు 5 కిలోమీటర్లు ఉన్న దాన్ని తీసుకొని 30 కిలోమీటర్లు వేస్తే వాళ్ళు కాలేజీకి పోతారు. ఏదైనా అవసరం బట్టి కాలేజీ లేకుండా ఆదంలో చదివితే కూడా ఏదైనా ఎంఆర్ఓ సంతకాలు కావాలంటే కూడా అక్కడ పెద్దవానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏమైనా యాక్సిడెంట్లు అట్లా అయితే కూడా కర్ణాటక దగ్గర ఉందంటే అసలు రోడ్డు సౌలభ్యాలు కూడా సరిగ్గా లేవు. కర్ణాటక వాళ్ళు వెళ్ళాలని ఆంధ్ర వాళ్ళు వెళ్ళాలని కర్ణాటక, అట్లా రోడ్లు సరిగ్గా ఉండవు. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. అందుకని మేము ఆదోళనలోనే ఉండాలనుకుంటున్నాం. పెద్దహరవనం వద్దు, ఆదోని వద్దు అని చెప్పేసి అయితే ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి ఈ మండలం మాకు వద్దు, ఆదోనిలోనే కలపాలా తిరిగి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అలా చేయలేని పక్షంలో పెద్ద ఎత్తున ఆ ప్రాంత ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. నాగేశ్వరం మధు, కర్నూలు.